పరోపకారి పాపన్న కథలు. పాముకాటు. పాపన్న కొడుక్కు 7వ మాసం నిండింది. ఒకనాడు మీనాక్షి బిడ్డకు నీళ్లు పోసి అరుగుపైన పడుకోబెట్టి బట్టలు ఆరవేస్తుండగా పిల్లవాణ్ణి పాము కరిచింది. వాడు కెవ్వున అరిచి మైకంలో పడ్డాడు. ఆ ప్రాంతాల పాములు, మండ్రగప్పలు, తేళ్లు మొదలైన విషజంతువులు జాస్తి. అందుచేత అవి తరచూ మనుషులను కాటువేసేవి. అలా కాటు తిన్న మనుషులకు మంత్రం వేసే ఆయన ఒకడు ఒక గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమం పేరు నాగాశ్రమం. పాపన్న, మీనాక్షి బిడ్డను తీసుకుని బండి ఎక్కి మంత్రం వేయించటానికి ఆ నాగాశ్రమానికి బయలుదేరారు. దోవలో ఒక ఆడది బిడ్డను ఎత్తుకుని ఏడుస్తూ నడుస్తున్నది. ఆ ఆడది పాపన్న బండి చూసి ఆగి, అయ్యా, నా బిడ్డకు పాము కరిచింది, నాగాశ్రమానికి పోవాలి, బండిలో ఎక్కనిస్తావా? త్వరగా పోతే బిడ్డ బతకవచ్చు అన్నది. ఎక్కమ్మా, మేం కూడా అక్కడికే పోతున్నాం అని పాపన్న ఆమెను కూడా బండిలో ఎక్కించుకున్నాడు. ఆమె స్పృహలేని తన బిడ్డతో సహా మీనాక్షి పక్కనే కూర్చున్నది. నాగాశ్రమంలో దయ్యాలు పట్టిన వాళ్ళు, మూర్ఛల వాళ్ళు, తేళ్లు కొట్టిన వాళ్ళు, పాములు కరిచిన వాళ్ళు, వాళ్లను తీసుకువచ్చిన వాళ్ళు గుంపుగా ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న నౌకరు ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పోనిస్తాడు. ఆ నౌకరు పాపన్నను బాగా ఎరుగును. అందుచేత అతన్ని చూడగానే పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడతారో విందామని మీనాక్షి గుడ్లల్లో చుట్టి ఉంచిన తన కొడుకును బండిలోనే ఉంచి యువతలికి వచ్చింది. పాపన్న బండిలో వచ్చిన ఆడమనిషి ఇదంతా చూసి పాపన్నకు త్వరగా ప్రవేశం కలుగుతుందని గ్రహించుకొని బిడ్డలను మార్చేసి తన బిడ్డను మీనాక్షి బిడ్డ బట్టలలో చుట్టి బండిలో పెట్టేసి మీనాక్షి కొడుకును తన బట్టలలో చుట్టేసి పట్టుకున్నది. ఆమె అనుకున్నట్టే అయ్యింది. లోపల ఉన్నవారెవరో బయటికి రాగానే నౌకరు పాపన్నను లోపలికి పోనిచ్చాడు. మీనాక్షి బండి దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఆడమనిషి బిడ్డ ఉన్న బట్టల చుట్టను తీసుకుని ఆ బిడ్డ తన బిడ్డే అనుకుని పాపన్న వెంట ఆశ్రమం లోపలికి వెళ్ళింది. మంత్రం వేసే ఆయన వాళ్ళు వచ్చిన పని అడిగాడు. పాపన్న తన కొడుక్కు ఉదయం పాము కరిచిందని చెప్పాడు. మంత్రం వేసే ఆయన పాపన్న పేరు, బిడ్డ పేరు, వారి జన్మ నక్షత్రాలు తెలుసుకుని మంత్రం వేసి ఇక మీరు ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు. వాళ్ళు బయటికి రాగానే వారి వెంట బండిలో ఎక్కి వచ్చిన ఆడమనిషి ఆత్రంగా ఎదురువచ్చి, అమ్మా, పొరపాటు జరిగింది, మీరు లోపలికి నా బిడ్డను ఎత్తుకు వెళ్లారు, ఏది మంత్రం వేశారా? నా బిడ్డ బతికిందా అని అడుగుతూ తన బిడ్డ కోసం చేతులు చాచి మీనాక్షి చేతిలోని బిడ్డను తీసుకున్నది. ఈ మాటలు విని మీనాక్షి కంగారు పడింది. కాని పాపన్న మటుకు తొందరలో బిడ్డలు మారిపోయారేమోననుకొని మంత్రం వేశారమ్మా, నీ బిడ్డకేమీ భయం లేదు అన్నాడు. నీ బిడ్డ మా బట్టల్లోకి ఎలా వచ్చింది అని మీనాక్షి అడిగింది. ఆమె ఆడమనిషి చేతిలో నుంచి తన బిడ్డను తీసుకున్నది. మీనాక్షి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆ ఆడమనిషి, పాపం, మీ బిడ్డకు కూడా తొందరగా మంత్రం వేయించుకోండమ్మా అన్నది వారి హితం కోరిన దానిలాగా. మా బట్టలు మాకిచ్చెయ్యి అంటూ మీనాక్షి తన బిడ్డకు కప్పి ఉన్న బట్టలు తీసింది. మీనాక్షి బిడ్డ కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు ఆడించాడు. ఆ ఆడమనిషి కూడా తన బిడ్డకు చుట్టి ఉన్న బట్టలు తీసింది. తన బిడ్డ ఇంకా పాముకాటు మగతలోనే ఉండటం చూసి ఆమె గుండె గుభేలుమన్నది. ఆమె కంగారుతో అమాంతంగా పాపన్న కాళ్ళు పట్టుకొని, బాబూ, నేను చేసిన పాపానికి మంచి ప్రాయశ్చిత్తం జరిగింది. నా బిడ్డకు త్వరగా మంత్రం పడాలన్న దురుద్దేశంతో బిడ్డలను మార్చాను. మంత్రం వేసినా నా బిడ్డ కోలుకోలేదు. మంత్రం వెయ్యకపోయినా మీ బిడ్డ కోలుకున్నాడు. పాపిష్టిదాన్ని, నా బిడ్డ ప్రాణాలు నిలువునా తీశాను అని కోశాలు పెట్టి కన్నీరు వరదలయ్యేటట్టు ఎడవసాగింది. పాపన్న ఆమె నోదార్చుతూ, ఇలా జరగటానికేదో కారణం ఉంటుంది, నువ్వు భయపడకు, నీ బిడ్డకు మళ్ళీ మంత్రం వేయిద్దాం అన్నాడు. అతను తనకు పరిచితుడైన నౌకరుతో చెప్పి ఆ ఆడమనిషి త్వరగా లోపలికి వెళ్లే ఏర్పాటు చేశాడు. ఆ నౌకరే పాపన్నతో అసలు రహస్యం చెప్పాడు. మంత్రం ఏ మనిషికని వేస్తే ఆ మనిషికే పనిచేస్తుంది. మంత్రం వేసే ఆయనకు ఆ మనిషి ఎదురుగా ఉండాలన్న నియమమేమీ లేదు. ఆ సంగతి ఆ ఆడమనిషికి తెలియదు. అందుకే అనవసరంగా కక్కుర్తిపడి నీచపు పనికి ఒడిగట్టింది. కొద్దిసేపట్లో ఆ ఆడమనిషి తన బిడ్డకు కూడా మంత్రం వేయించుకుని బయటకు వచ్చింది. ఆమె బిడ్డ కూడా కళ్ళు తెరిచి ఆడుకుంటున్నది. ఆమె ఈసారి పాపన్నకు తన పశ్చాత్తాపంతో పాటు కృతజ్ఞత కూడా చెప్పుకున్నది. ఎందుకంటే పాపన్న సహాయపడకపోతే ఆమె త్వరగా లోపలికి వెళ్ళగలిగి ఉండేది కాదు. పాపన్న తిరుగు ప్రయాణంలో కూడా ఆమెను తన బండిలోనే ఎక్కించుకొని ఆమెను ఆమె ఉండే గ్రామంలో ఆమె ఇంటి దగ్గర దింపి మీనాక్షితోనూ పిల్లవాడితోనూ ఇంటికి వచ్చేశాడు.